మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ కీలకమైనటువంటి ఉపన్యాసాలు ఇస్తున్నారు. ఛత్రపతి శివాజీ పుట్టిన నేల ఇది. నేను ఇక్కడ కేవలం ఓట్లు అడగడానికి రాలేదు. ఎందరో మహనీయులు పుట్టిన నేల, ఎందరో సాధువులు నడిచిన నేల, మహానుభావులు ఉన్న నేల మీద గౌరవం తెలపడానికి వచ్చాను. బాబాసాహెబ్ అంబేద్కర్ కర్మభూమిగా నిలిచినటువంటి గొప్ప భూమి మీద గౌరవం తెలపడానికి వచ్చాను. రాజమాత జిజియాబాయి నేర్పిన విలువలతో ఈ నేలకు మనస్ఫూర్తిగా నమస్కరించడానికి వచ్చాను. మరాఠాలో మాట్లాడేందుకు ప్రయత్నిస్తాను. మాట్లాడేటప్పుడు తప్పులుంటే క్షమించండి. బాబాసాహెబ్ ఠాక్రేకి సంబంధించిన బాలాసాహెబ్ ఠాక్రే జీవించి ఉండగా కలిసే అవకాశం రాలేదు. అన్యాయాల అక్రమాలు ఎదిరించడంలో ఆయన నాకు స్ఫూర్తి అని ప్రకటించారు. అట్లాగే బాబాసాహెబ్ అంబేద్కర్ కర్మభూమిగా నిలిచిన గొప్ప భూమి మీద గౌరవం తెలపడానికి వచ్చాను. రాజమాత జిజియాబాయి నేర్పిన విలువలతో ఈ నెలకు మనస్ఫూర్తిగా నమస్కరించడానికి వచ్చాను. ఏదైతే బాలాసాహెబ్ స్ఫూర్తి అనేటటువంటిది జాతీయవాదం విషయంలో విస్మరించలేంది. ఏ విషయాన్నైనా ధైర్యంగా చెప్పడం, నిర్మోహమాటంగా నిక్కచ్చిగా ఉండటం, అధికారంతో సంబంధం లేకుండా మన సిద్ధాంతాలకు బలంగా కట్టుబడి ఉండటం బాలాసాహెబ్ ఠాక్రే గారి నుంచి నేర్చుకున్నాను. గడిచినటువంటి 10 ఏళ్లుగా దేశంలో ఎన్డీఏ పాలన గమనిస్తే ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్ కనబడుతుంది. దివ్య రామ మందిరంతో అలంకరించిన అయోధ్య కనబడుతుంది. ప్రపంచ పటంపై తిరంగా రెపరెపలాడుతూ కనబడుతోంది. ఎన్డీఏ పాలనలో దేశం నలుమూలల్ని కలిపే రహదారులు కనిపిస్తున్నాయి. పల్లె పల్లెకు విస్తరించిన రోడ్లు కనబడుతోంది. గడిచిన 10 ఏళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం 25 కోట్ల మంది భారతీయులు పేదరిక నుంచి విముక్తి చేసింది. 4 కోట్ల రైతులకు పంట బీమా అందించింది. పీఎం కిసాన్ ద్వారా 12 కోట్ల మందికి లబ్ధి చేకూరింది. ముద్రా యోజన ద్వారా 30 కోట్ల మంది ఆడబిడ్డలకు చేయూత ఇచ్చింది. గత 10 ఏళ్లలో హైవే మ్యాన్ ఆఫ్ ఇండియా శ్రీ నితిన్ గడ్కరీ గారు 11,000 కిలోమీటర్ల రహదారులు నిర్మించారు. మహారాష్ట్రలో నాగ్పూర్ నుంచి తానే వరకు 700 కిలోమీటర్ల సమృద్ధి మహామార్గాన్ని నిర్మించారు. ఇది మహారాష్ట్ర నవనిర్మాణంలో కీలకమైనటువంటి ఘట్టం. 2028లో మహారాష్ట్రను 1,00,000 కోట్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే క్రమంలో ఇలాంటి గొప్ప అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. భారతదేశాన్ని 5 లక్షల ట్రిలియన్ల జీడీపీతో ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో మహారాష్ట్ర కీలక పాత్ర పోషించబోతోంది. ఇలాంటి తరుణంలో డేగ్లూరు నియోజకవర్గ అభివృద్ధి చాలా కీలకం అంటూ ఏ నియోజకవర్గాలు అయితే ఆయా నియోజకవర్గాల గురించి మాట్లాడుతూ వచ్చారు. ఓవరాల్గా అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఆకర్షిస్తూ స్పాంటేనియస్గా అవసరమైనటువంటి పాయింట్లను మాట్లాడుతూ వాళ్ళని కన్విన్స్ చేసేటటువంటి విషయంలో భారతీయ జనతా పార్టీకి పూర్తి స్థాయిలో శక్తివంతమైనటువంటి వ్యక్తిగా మారుతున్నారు పవన్ కళ్యాణ్.